పెదకూరపాడులో టీడీపీ గత పాలనలో కనీసం ఒక్క హాస్పిటల్ కూడా నిర్మించలేదు. మాజీ ఎమ్మెల్యే తన సొంత ఊరిలో కూడా హాస్పిటల్ నిర్మించలేకపోయాడు. నంబూరు గెలిచిన తరువాత 25 కోట్ల రూపాయలతో 10 హాస్పిటల్స్ నిర్మించడమే కాక మరియు పాత వాటిని కూడా అభివృద్ధి చేశారు. నంబూరు గెలిచిన తరువాత నాడు నేడు ద్వారా 79 కోట్ల రూపాయలతో నియోజకవర్గ పరిధిలో ఉన్న పాఠశాలకు ఉన్నతమైన సౌకర్యాలు కల్పించారు. 5 కోట్లతో 29 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్మించి పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. టీడీపీ హయాంలో కనీసం ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించకుండా పేద ప్రజల్ని గాలికి వదిలేసిన పరిస్థితి. పేద వర్గాల ప్రజలు శుభకార్యాలు జరుపుకోవడానికి అనుకూలంగా మన నంబూరు శంకరరావు పెదకూరపాడు వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలకు 5.6 కోట్ల రూపాయలతో 14 కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్నింటికి తుది దశ పనులు జరుగుతున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మాదిపాడు హై లెవెల్ బ్రిడ్జికి గాను 60 కోట్లు మంజూరు చేయించి నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతిగా నిలిచారు నంబూరు శంకరరావు. ఈ బ్రిడ్జి ద్వారా హైదరాబాద్తో పాటు కృష్ణా జిల్లాకు వెళ్లే ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. అమరావతి బెల్లంకొండ రోడ్డు వేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తానని సవాల్ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నంబూరు శంకరరావు. నియోజకవర్గ ప్రజలు 30 సంవత్సరాలుగా కలలు కంటున్న ప్రతిష్టాత్మకమైన అమరావతి బెల్లంకొండ రోడ్డును 149 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు నంబూరు. తద్వారా అమరావతి క్రోసూరు మరియు బెల్లంకొండ మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కృష్ణానదికి సరిహద్దున ఉన్న పెదకూరపాడు నియోజకవర్గానికి కనీసం మంచినీరు కూడా అందించలేదు టీడీపీ దుష్ట ప్రభుత్వం. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా మరియు పైప్ లైన్ల ద్వారా మంచినీటిని అందిస్తూ త్రాగునీటి సమస్యలకు నంబూరు శంకరరావు శాశ్వత పరిష్కారం చూపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ పాలనలో కట్టించలేని క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఒకే సంవత్సరంలో 7.25 కోట్లతో నిర్మించడమే కాక మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం మన నంబూరు శంకర్రావుకే సాధ్యమైంది. పెదకూరపాడు దీనస్థితిని చూసి చలించిపోయిన నంబూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అమరావతి తొళ్లూరు డబల్ లైన్ రోడ్, మద్దూరు బ్రిడ్జి పనుల్ని ప్రారంభించి శరవేగంగా పనులను పూర్తి చేస్తున్నారు. టీడీపీ హయాంలో పెదకూరపాడులో ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అచ్చంపేట మండలంలో 2.50 కోట్ల రూపాయలతో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు నంబూరు శంకరరావు. హోమ్ మినిస్టర్ అయిన తానేటి వనిత గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించారు. మన నంబూరు శంకరన్నతో జనమే సంసిద్ధం.